నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోలో ఆడపడుచు యొక్క విశేషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు, కొంతమందికి మగపిల్లలే ఉంటారు. కాకపోతే ఆడపిల్ల లేని ఇల్లు కాదు అని అంటారు. కాబట్టి మనము కొంతమంది అనుకుంటూ ఉంటారు, పెళ్ళైన తర్వాత పట్టించుకోవటం లేదు మనల్ని అని చెప్పాను. కాబట్టి మన సాంప్రదాయాలు ఎంత విశేషంగా ఉంటాయంటే ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లకి విశిష్టమైన బాధ్యతను అప్పగించారు. అది వివాహ సమయం కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే ఆడపిల్ల చేతే మనము చేసుకోవాలి, ఆడపిల్లని పిలవాలి అని చెప్పని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి దగ్గరుండి పెళ్ళి కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ప్రతి శుభకార్యంలోనూ కూడా ఇంటి ఆడపిల్లను మనము తప్పకుండా పిలవాలి. ఆమె వేరే ఇంటికి వెళ్ళినా సరే మనము ఆవిడకి ఇక్కడ స్థానం లేదని చెప్పడమే మనకి దీని అంతరార్థం. అలాగే తల్లిదండ్రులు గతించిన తర్వాత అన్నలు తమ్ముళ్ళు పట్టించుకోరనే భావన ఉంటుంది. సో దాన్ని కూడా తీసివేసేసి ప్రతిదీ కూడా ఆమె చేతుల మీదుగా చేయాలి అని చెప్పని మనకి చెప్పడంలోనే దాని ఉద్దేశం అనేది ఉన్నది.